అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ అండ్ ట్రెడిషన్. ఈ న్యూ ఇయర్కి ఏం కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు? చాలా సింపుల్గా, టేస్టీగా, యమ్మీగా ఉండాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ చాక్లెట్ కేక్ అనేది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎటువంటి క్రీమ్స్ కూడా వాడకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసేసుకోవచ్చు. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత యమ్మీగా ఉందో అని. మరి ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా? పదండి. ఇక్కడైతే ముందుగా నేను పాలను వేడి చేసుకుంటున్నాను. పాలు అనేవి కాస్త గోరువెచ్చగా ఉండాలి. అరకప్పు పాలను ఈ విధంగా గిన్నెలో వేసేసుకొని 1 టీ స్పూన్ నిమ్మరసం లేదా వెనిగర్ అనేది వేసుకుంటే పాలు అనేవి విడుగుతాయి. ఇంకా పెరుగు అది వాడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కేక్ అనేది ఈరోజు నేను మీకు ఫ్రై ప్యాన్లో చూపించబోతున్నాను. ఫ్రై ప్యాన్లోనే బేక్ చేస్తాను. మీరు దీని ప్లేస్లో మామూలుగా యూస్ చేసే కేక్ మోల్డ్ కూడా యూస్ చేయొచ్చు. ప్యాన్లో అయితే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది బేక్ చేసుకోవడానికి. ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని బటర్ పేపర్ అనేది పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలకి మనకి పాలు అనేవి విరిగిపోయి ఈ విధంగా మజ్జిగ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి వేసేసుకొని 1/2 కప్పు కరిగించిన వెన్న లేదా నెయ్యి లేదా రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడచ్చు. ఇప్పుడు ఇందులోనే అరకప్పు పంచదార పొడిని కూడా వేసేసి ఈ 3 కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మనకి క్రీమీ స్ట్రక్చర్లో రావాలి ఇదంతా కూడా. చూడండి, ఈ విధంగా 3 కలిసిపోయి చక్కగా థిక్గా వచ్చింది కదా. ఇప్పుడు స్టైనర్ పెట్టేసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వాడచ్చు. 1/2 కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంత ఉప్పు కూడా వేసేసుకొని వీటన్నిటినీ కూడా జల్లించేసుకోవాలి. ఎందుకంటే మనకి కోకో పౌడర్ అనేది కాస్త ఉండలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా జల్లించుకుంటే ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా పోతాయి. ఈ కేక్ అనే కాదు, ఏ కేక్ ప్రిపేర్ చేసుకున్నా ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు చూసుకొని పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేస్తే మనకి పల్చగా అయిపోతుంది బ్యాటర్ అనేది. ఇప్పుడు మరొక అరకప్పు పాలు తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండికి 1 కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి. బ్యాటర్ మరై పలచగా ఉన్నా సరే బేక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ వేసుకున్న ప్యాన్లోకి తీసేసుకొని అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఒక దగ్గరే ఉండిపోకుండా ఉంటుంది పిండి అనేది. ఇప్పుడు ఒక 2 సార్లు ట్యాప్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ కేక్ ప్యాన్ పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీకు పలచగా ఉంది ప్యాన్ అనుకుంటే ఈ విధంగా దోశ తవా ఉంటుంది కదా, దాన్ని బాగా హీట్ చేసేసుకొని దాని మీద ఈ ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా బేక్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే డైరెక్ట్గానే బేక్ చేసేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద ఒక 20 నిమిషాల పాటు బేక్ చేస్తే కేక్ అనేది రెడీ అయిపోతుంది. 20 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలి. అది కంప్లీట్గా కుక్ అయిపోతే స్టవ్ అనేది ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని బాగా మరిగించిన వేడి నీళ్లు అరకప్పు, 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్, నార్మల్ షుగర్ కూడా యూస్ చేయొచ్చు, 1 టీ స్పూన్ కాఫీ పొడి, ఏ కాఫీ పొడి యూస్ చేసినా బాగుంటుంది. కాఫీ పొడి వేయడం వల్ల చాక్లెట్ కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పైన చాక్లెట్ సాస్ అనేది రెడీ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1/2 కప్పు పంచదార, ఇక్కడ బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మేగడ, పాల మీద మేగడ ఉంటుంది కదా దాన్ని కూడా తీసేసుకొని మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్గా డైరీ మిల్క్ అలాంటిది ఏది యూస్ చేసినా పర్వాలేదు. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి సుమారుగా ఒక 5 నుంచి 7 నిమిషాల టైం అయితే పడుతుంది. అడుగు పట్టకుండా కంప్లీట్గా కలిపేసుకుంటే చాక్లెట్ సాస్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎటువంటి క్రీములు వాడకుండా చాలా సింపుల్గా చాక్లెట్ సాస్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా చిక్కబడ్డాక స్టవ్ అనేది ఆపేయాలి. ఇప్పుడు కేక్ని డిమోల్ చేసేసి పైన ఉన్న బటర్ పేపర్ అనేది రిమూవ్ చేసేయాలి. తర్వాత ఈ కేక్ని అదే ప్యాన్లో పెట్టేయాలి. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు అడుగు అనేది అంటుకుపోకుండా ఉండడం కోసం డిమోల్డ్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ కేక్ మీద ఈ విధంగా ఫోర్క్తో ఘాట్లు అనేవి పెట్టేస్తే మనం సిరప్ అనేది యాడ్ చేసినప్పుడు కంప్లీట్గా లోపలి వరకు అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ సిరప్ని దీని మీద వేసేసుకొని కంప్లీట్గా కేక్ అంతా సిరప్ని అబ్జర్వ్
సర్వ్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ సాస్ అనేది దీని మీద వేసేసుకోవాలి. వేడిగా ఉన్నా పర్వాలేదు, వేసేసుకొని అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా సర్వ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. దీని మీద జీడిపప్పు పొడి కూడా వేస్తున్నాను, టేస్ట్ అనేది బాగుంటుందని. తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి సాసులు మౌల్డ్లు లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెడీ చేసేసుకోవచ్చు. మనకి చాక్లెట్ కేక్ నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి.